ఈ వీడియో ప్రీ పోల్ ఓటింగ్ అనాలిసిస్ గురించి ఉంటుంది. నామినేషన్స్ లైవ్ లో జరుగుతున్నాయి. బట్ ఆల్రెడీ నామినేషన్స్ లిస్ట్ తెలిసింది కాబట్టి సో ఎవరు ఏంటి అన్అఫిషియల్ పోల్స్ లో లైక్ ఇన్స్టాగ్రామ్ పోల్స్ లో కానీ యూట్యూబ్ పోల్స్ లో కానీ వెబ్సైట్ పోల్స్ లో కానీ ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు బాటమ్ లో ఉన్నారు, సో తనుజ ఓటింగ్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, సుమన్ ఓటింగ్ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, లైక్ ఇమాన్యుల్ ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చారు కదా, ఇమాన్యుల్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేశ్వర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ ఒక్క రోజే ఉంటుంది నామినేషన్స్ ఎపిసోడ్. నామినేషన్స్ ఎపిసోడ్ మొదలయ్యి అయిపోయిన తర్వాత నుంచి ఆ పిల్లోడు ఊచకోత మొదలైద్ది. కళ్యాణ్ పడాల ఊచకోత మొదలవుతుంది. మామూలుగా కూడా కాదు, నామినేషన్స్ లో అసలు మామూలుగా లేదంట. అసలు ఆ పిల్లోడి డిఫెన్స్ కానీ ఆ పిల్లోడి నామినేషన్ పాయింట్స్ కానీ వన్స్ నామినేషన్స్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఓటింగ్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి ఊచ కోత కోసుకుంటూ పోతాడు. వన్ సైడ్ ఆడతాడు ఈ వారం అంతా. అసలు నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది అంతే, ఇంక తిరుగులేదు. యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు, వెబ్సైట్ పోల్స్ అవ్వచ్చు, ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అఫీషియల్ పోల్స్ లో కూడా అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఊచ కోత అంతే, కోసుకుంటూ పోతా ఉంటాడు. ఆ రేంజ్ లో పడుతుంది అన్నమాట ఓటింగ్. ఈ అబ్బాయిలో ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే నామినేషన్స్ లో ప్రాపర్ గా చేయడు, డిఫెన్స్ అంత ప్రాపర్ గా ఉండదు. అందుకనే నామినేషన్స్ లో భయపడుతుంటాడు, నామినేట్ చేయాలంటే ఆలోచిస్తుంటాడు, సేఫ్ నామినేషన్ లేస్తాడు. అలాంటి పర్సన్ ముగ్గురు ముగ్గురు నామినేట్ చేస్తే డిఫెండ్ చేసుకున్నాడు, ఒక పర్సన్ ని నామినేట్ చేశాడు. సో క్లారిటీ ఉంది, ఆ థాట్ ప్రాసెస్ కరెక్ట్ గానే వచ్చింది. సో డెమోన్ తనని నామినేట్ చేసినప్పుడు తను డిఫెండ్ చేసుకున్న విధానము నెక్స్ట్ లెవెల్ అంతే అయ్యా, ఇంకా మామూలు విషయం కాదు. డెమోన్ చెప్పిన కొన్ని పాయింట్లు తుప్పాస్ పాయింట్లు ఉన్నా కూడా ఆ పిల్లోడు నామినేట్ చేసుకున్న డిఫెండ్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో మామూలుగా లేదు అసలు, నెక్స్ట్ లెవెల్. తర్వాత వచ్చి తిను డెమోని ఇప్పుడే నామినేట్ చేశాడు. అక్కడ మామూలు నామినేషన్ కాదు, చాలా క్లారిటీగా, అంటే లైక్ ఏదో కక్ష పెట్టుకొని నామినేట్ చేసినట్టు కాకుండా సో నువ్వేంటి అనేది సో డెమోన్కి చెప్పడం అనమాట. మోర్ ఓవర్ సో ఆ ప్రాసెస్ అనేది చాలా బాగా చేశాడు. సంజన గారు తిను నామినేట్ చేసినప్పుడు కూడా తన డిఫెన్స్ చాలా బాగానే చేసుకున్నాడు. సో సంజన గారు ఒక వర్షంలో తన బాధ చెప్పినప్పుడు, తన పాయింట్ చెప్పినప్పుడు సో తన వైపు నుంచి కూడా తను డిఫెండ్ చేసుకున్న విధానము చాలా బాగా అనిపించింది. సో కళ్యాణ్ పడాల టాప్ లో ఉన్నాడు. అండ్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసరికి సో ఇమాన్యుల్ ఓటింగ్ ఎంత ఎఫెక్ట్ ఉంది ఏంటి అంటే, సో ఇన్స్టాగ్రామ్ పోల్స్ లోకి వచ్చేసరికి కొన్ని ప్లేసుల్లో డెమోన్ కనిపిస్తున్నాడు, కొన్ని ప్లేసుల్లో ఇమాన్యుల్ కనిపిస్తా ఉన్నాడు. సో మోర్ ఓవర్ ఇమాన్యులే కనిపించవచ్చు పోయే కొద్ది, ఎందుకంటే ఇమాన్యుల్ నామినేట్ చేసినప్పుడు కూడా ఒక పాయింట్ లో పర్లేదు నామినేట్ చేసి, అంటే లైక్ ఇమాన్యుల్ ప్రాబ్లం ఏంటంటే నన్ను ఆడియన్స్ సెకండ్ ప్లేస్ లో పెట్టారు, నన్ను ఆడియన్స్ సెకండ్ ప్లేస్ లో పెట్టారు బర్నీ నామినేట్ చేస్తున్నప్పుడు ఆ ఒక్క థాట్ లో ఉన్నాడు ఇమాన్యుల్. మేబీ అది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది తెలియదు కానీ సో కొన్ని ఇన్స్టాగ్రామ్ పోల్స్ లో అవ్వచ్చు, కొన్ని యూట్యూబ్ పోల్స్ లో అవ్వచ్చు, డెమోన్ ఉన్నాడు, అలాగే ఇమాన్యుల్ కూడా ఉన్నాడు. సో ఇమాన్యుల్ ఓటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి సో ఇమాన్యుల్ పాయింట్స్ టూ మచ్ అగ్రెసివ్ గా లేకపోయినా సో రితు విషయంలో అవ్వచ్చు, బర్నీ అన్న విషయంలో బాగానే చెప్పాడు, పాయింట్స్ బాగానే పెట్టాడు. బర్నీ అన్న కౌంటర్స్ మాత్రం మామూలుగా లేవండి అసలు. బర్నీ అన్న అగ్రెసివ్ మోడ్ లో కనిపించాడు, చాలా గట్టిగా కనిపించాడు బర్నీ అన్న. సో ఓటింగ్ లో బర్నీ అన్న పొజిషన్ ఏంటి అంటే యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు, ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, ఇనానిమస్ గా బర్నీ అన్న ఎట్ ప్రెసెంట్ అన్అఫిషియల్ పోల్స్ లో 4వ ప్లేస్ లో కనిపిస్తా ఉన్నాడు. ఓకేనా. సో సెకండ్ ప్లేస్ లో ఇమాన్యుల్ ఆర్ డెమోన్ వీళ్ళిద్దరి మధ్య తిరుగుతా ఉంది. సో ఇమాన్యుల్ కొన్ని పోల్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు, డెమోన్ కొన్ని ప్లేస్ లో థర్డ్ పోల్స్ లో ఉన్నారు. ఇలా ఇద్దరి మధ్య ఉందన్నమాట. అండ్ డెమోన్ నామినేషన్ పాయింట్స్ ఓకే, రితుని నామినేట్ చేసినప్పుడు తన బాధ ఏంటి సో తను మొత్తం చెప్పుకున్నాడు. ఓకే, ఇప్పుడు నామినేట్ చేయటం తప్ప రితుని అంటే, సో నామినేట్ చేయడం తప్పేం కాదు. ఎందుకంటే చాలా మంది ఎవరికి వాళ్ళు నామినేట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మనసులో ఒక చిన్న ఫీలింగ్ కలిగితే, ఆ గిల్ట్ ఫీల్ కలిగితే సో దాన్ని నామినేట్ త్రూ చెప్తే సో అందరికీ అర్థమవుతుంది, ఎస్పెషల్లీ తనకు కూడా అర్థమవుతుంది అనేది. సో తన కోసం తను స్టాండ్ తీసుకున్నాడని చెప్పి చూస్తున్న ఆడియన్స్ కూడా అర్థమవుతుంది కాబట్టి సో తను అక్కడ చెప్పాడు అనమాట. ఇది చిరంజీవి గారు ఒక మాట అంటారు, మంచి ఉంటే చెవిలో చెప్పాలి, చెడు మంచి మైక్ లో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలి. ఇది బిగ్ బాస్ కి వర్కౌట్ కాదనమాట. సో చిరంజీవి గారు చెప్పిన మాట బిగ్ బాస్ కి అయితే వర్కౌట్ కాదు. మేబీ మంచి చెవిలో చెప్పాలి అమ్మ, కానీ చెడు మాత్రం నామినేషన్స్ రోజే చెప్పాలి. సో ఈమె డెమోన్ ఆ అమ్మాయి నామినేట్ చేయటము అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే, సో నామినేట్ చేయటం అనేది కరెక్టే, బట్ నామినేషన్ పాయింట్స్ లో ఇక్కడ మోర్ ఓవర్ ఏం కనిపించింది అంటే నాకు ఇన్సెక్యూర్ ఫీల్ అనిపించింది. అంటే రితుతో ఎవరు మాట్లాడకూడదు, రితుతో మాట్లాడేవారుతుంటే సో తను కొంచెం ఆ ఇన్సెక్యూర్ ఫీల్ లో కనిపించాడు. సో కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు అదే కనిపించింది, రితుని నామినేట్ చేసినప్పుడు కూడా ఆ పాయింట్ ఏదైతే ఉందో మెయిన్ పాయింట్ సో అదే నాకు అనిపించింది. బట్ డెమోన్ అయితే మాత్రం సో 3వ ప్లేస్ లో ఎట్ ప్రెసెంట్ ఉన్నాడు అన్అఫిషియల్ పోల్స్ లో. సో వన్స్ రేపు మార్నింగ్ చూద్దాం క్లారిటీగా.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 5th ప్లేస్ లో సంజన గారు కనిపిస్తా ఉన్నారు. సో సంజన గారు 5th ప్లేస్ లో ఉన్నారు. ఎందుకంటే ఇమాన్యుయల్ ఓటింగ్ సపరేట్ అయింది, సంజన గారు ఓటింగ్ కొంచెం డౌన్ అయింది. సంజన గారు ఇనిషియల్ స్టేజ్ లో వచ్చిన ఓటింగ్ ఏదైతే ఉందో సో ఆ ఓటింగ్ లో చాలా వరకు వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిపోయింది. కాబట్టి ఎంతైతే సంజన గారికి ఓటింగ్ ఉందో సో లాయల్ ఫ్యాన్ బేస్ కానీ లాయల్ సంజన గారికి ఉంటారో సో బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి చూసినప్పుడు అబ్బా సంజన గారు వల్లే ఈ బిగ్ బాస్ సీజన్ చూడాలనిపించింది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో ఆ అనుకునే వాళ్ళలో మెజారిటీ సంజన గారికి ఉండొచ్చు. సో కొంతమంది బయటకైతే వెళ్ళిపోయి ఉన్నారు. సో సంజన గారు అయితే 5th ప్లేస్ లో కనిపిస్తూ ఉన్నారు. సంజన గారి కంటే పైన ప్లేస్ లో బర్నీ గారు ఉండడం అనేది సో బర్నీ గారు నిజంగా ఈ మామూలు డిఫెన్స్ కాదు. సో గట్టిగానే మాట్లాడాడు. ఎందుకంటే ఆయన పొజిషన్ లో ఉంటే, నా పొజిషన్ లో నువ్వు ఉంటే నువ్వు ఏం చేస్తావు ఇమాన్యుయల్ అని అడగటం కానీ, నేను గేమ్ ఆడాను సో అప్పుడు లీడర్ బోర్డ్ లో సెకండ్ ఉన్నానంటే ఇక్కడ లీడర్ బోర్డ్ లో నేనున్నానని అని చెప్పి ఈయన అంటాం కానీ, సో ఇమాన్యుయల్ అంటాం కానీ, దాని తర్వాత గట్టిగా మాట్లాడటము, సో గట్టిగా నామినేట్ చేయటము, ఇప్పుడు రితుని నామినేట్ చేయటము, సో కొంచెం పర్లేదు అనమాట. సో పాయింట్స్ కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు, కొంచెం క్లారిటీగానే మాట్లాడుతున్నాడు బర్నీ అన్న అని అనిపించింది. సో బర్నీ గారు వచ్చేసరికి 5th ప్లేస్ లో ఉన్నారు. లాస్ట్ ప్లేస్ లోకి వచ్చేసరికి దివ్య గారు ఉన్నారు. దివ్య గారు నామినేషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేబీ రితు వచ్చినప్పుడు దివ్య నామినేట్ చేస్తుంది అనుకుంటాను. సో ఇంకా దివ్య గారిది నామినేషన్ అవ్వలేదు. సో రితు నామినేషన్ చేస్తుంది అంటే సో రితు పాయింట్స్ బాగానే పెట్టుద్ది. అండ్ ఇమాన్యుయల్ తో రితు మాట్లాడినప్పుడు కూడా రితు కౌంటర్ పాయింట్స్ చాలా గట్టిగానే పెట్టింది ఇమాన్యుయల్ కి. సో ఓవరాల్ గా సో దివ్య గారు లాస్ట్ లో ఉన్నారండి. ఇప్పుడు ఓటింగ్ తనూజ గారి ఓటింగ్ ఎఫెక్ట్ ఎంత ఉంది అంటే సో క్లియర్ గా తెలుస్తుంది. సో తనూజ గారి ఓటింగ్ ఎక్కువగా షిఫ్ట్ అవుతుంది కళ్యాణ్కే. ఇప్పుడు బయట కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ తనూజ ఫ్యాన్స్ లాగా జరుగుతుంది కాబట్టి, బికాస్ విన్నింగ్ ఒకరికే టైటిల్ ఒకరికే వచ్చింది కాబట్టి సో వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ లోపల ఉన్న ఇద్దరు చాలా క్లోజ్ గానే ఉన్నారు. అది చూస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా వీళ్ళిద్దరు ఇలాగే ఉంటే బాగుండు, వీళ్ళిద్దరు ఇలాగే చూడడానికి బాగున్నారు, వీళ్ళిద్దరు ఇలాగే మాట్లాడుకుంటే బాగుంటున్నారు, సో వీళ్ళిద్దరు ఇలాగే అన్నప్పుడు సో మెజారిటీ తనూజ గారి ఓటింగ్ తెలియకుండానే సో కొంతమంది తనూజ గారు విన్ అవ్వాలి అంటే కళ్యాణ్ విన్ అవ్వకూడదు, కళ్యాణ్కి ఓటింగ్ తక్కకూడదు, డెమోని లేపుదాం అలాంటి వాళ్ళు కొంత పర్సెంట్ ఉండొచ్చు. సో డెఫినెట్లీ ఉండరు అని చెప్పలేం. కానీ అలాంటి వాళ్ళు డెమోన్కి నెక్స్ట్ మేబీ బర్నీ గారికి సో వాళ్ళిద్దరికి వేసే దానికి ఛాన్స్ ఉంది తప్పితే సో మెజారిటీ సో కళ్యాణ్ వైపే వెళ్తుంది. అంటే ఇప్పుడు నేను మళ్ళీ కళ్యాణ్కి ఓటింగ్ ఉంది, మరి తనూజ ఓటింగ్ కూడా యాడ్ అవుతుంది అంటున్నావు, కళ్యాణ్కి సింగిల్ ఓటింగే చాలు, మనం ఎవరైనా డిసైడ్ చేస్తాం. సో ఆడియన్స్ లో మెజారిటీ ఆడియన్స్ తనూజ గారి ఫ్యాన్స్ లో కొంతమంది కళ్యాణ్ తనూజ గారు కలిసి ఉండాలి అని అనుకునే వాళ్ళు సో కళ్యాణ్కి ఓట్లు వేస్తా అంటే మీరు వద్దంటారా, నేను వద్దంటారా, ఎవరు వద్దంటాం, ఎందుకు వద్దంటాం, మనకేం అవసరం. సో కాబట్టి చెప్తున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో కళ్యాణ్కి అలా ఓటింగ్ పడుతుంది, తనూజ గారి ఓటింగ్ కూడా ఎంతో కొంత కళ్యాణ్కి యాడ్ అవుతుంది. వాళ్ళిద్దరు ఉంటే బాగుంది, వాళ్ళ పేరు బాగుంది అనుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ అలాగా వాళ్ళిద్దరు మీ గురించి ఫ్యామిలీ ఆడియన్స్ లో నా ఇంప్రెషన్ ఉంటుంది, వాళ్ళిద్దరు బాగున్నారు చూడడానికి, హౌస్ లో మంచిగా కనిపిస్తున్నారు అని. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఓట్లు వేసేదానికి బీభత్సమైన ఛాన్స్ ఉంటుంది. సో అఫీషియల్ పోలింగ్ లో అలాగే ఉంటుంది. సో కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసరికి మన ఇమాన్యుయలే ఉన్నాడు ఎట్ ప్రెసెంట్. సో 3వ ప్లేస్ లో డెమోన్ గారు, 4వ ప్లేస్ లో బర్నీ గారు, 5వ ప్లేస్ లో సంజన గారు, 6వ ప్లేస్ లో దివ్య గారు ఉన్నారు ఎట్ ప్రెసెంట్. సుమన్ అన్న ఓటింగ్ సో ఎంత ఓటింగ్ ఉందో అంత ఓటింగ్ సో వితౌట్ డీవియేషన్ నాకు తెలిసి దివ్య కంటే ఎక్కువగా బర్నీ గారికి షిఫ్ట్ అవుతుంది. సో దివ్యకి షిఫ్ట్ అవుతుంది ఎందుకంటే బర్నీ గారు దివ్య అన్నప్పుడు సో బర్నీ గారికి ఎక్కువ మంది ఓటేస్తారు, దివ్య బయటికి వెళ్ళిపోవాలని అనుకుంటారు, దివ్య వల్ల బర్నీ గారికి ఏం చెడిపోతుంది అనుకునే వాళ్ళు మెజారిటీ చాలా మంది ఉంటారు. సో మైనారిటీ దివ్య గారికి ఏమో బర్నీ గారి వల్ల చెడిపోతుంది అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో కాబట్టి దివ్య గారు వెళ్ళిపోవాలి అని చెప్పి ఓట్లు వేయాలి అనుకుంటే సో సుమనన్న ఓటింగ్ కూడా బర్నీ గారికి షిఫ్ట్ అయింది. సో తనూజ గారి ఓటింగ్ లో కూడా ఎంతో కొంత తెలియకుండానే బర్నీ గారికి షిఫ్ట్ అవుతుంది. రితు ఓటింగ్ అయితే ఉందో సో రితు డెమోన్ ఎంత మాట్లాడుకున్నా కానీ రితు ఓటింగ్ సో డెమాన్కే పడుద్ది. సో డెమోన్కి కూడా ఆ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు ఇమాన్యుయల్ ఓటింగ్ మీద డిసైడ్ అవుతుంది ఇమాన్యుయల్ పరిస్థితి ఏంటి అనేది. ఇప్పుడు ఇమాన్యుయల్కి టూ మచ్ ఓటింగ్ అంటే కళ్యాణ్ ఓటింగ్ తోటి అసలు కంపీటే చేయలేడు, ఎందుకంటే తనూజాతో డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇమాన్యుయల్ ని ఫస్ట్ ప్లేస్ లో పెట్టడానికి తనూజ గారి ఫ్యాన్స్ సస్సే మీరా ఒప్పుకోరు. సో కాబట్టి ఈవెన్ కళ్యాణ్ ఉంటేనే మామూలుగానే కళ్యాణ్ ఉంటాడు వీళ్ళతో. సో అలాంటిది ఇంకా తనూజ గారి ఓటింగ్ కూడా కళ్యాణ్కి యాడ్ అయింది అనుకో, కళ్యాణ్ అసలు ఎక్కడో కనిపిస్తాడు, ఇమాన్యుయల్ కనిపించడు. అలా కనిపించకూడదు అనే ఉద్దేశమే సో తనూజ గారి ఫ్యాన్స్ లో ఎక్కువ ఉంటుంది. మోస్ట్లీ వీక్ అంతా ఇద్దరు ఫ్యాన్స్ కలిసిపోయి కళ్యాణ్ని గట్టిగా ఉంచుతారు హైట్ లో, ఎందుకంటే రితు కూడా లేదు. సో కాబట్టి సో ఇమాన్యుయల్ ఉండకూడదు
అండ్ డెమోన్ తోటి మేబీ డెమోన్ కూడా వెయ్యొచ్చేమో కానీ కొంతమంది, బట్ ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్ లో ఎక్కువగా కనిపించకూడదు, ఇమాన్యుయల్ ఓటింగ్ ఎక్కువగా కనిపించకూడదు అనుకుంటున్నప్పుడు, అండ్ ఇమాన్యుయల్ ఓటింగ్ ఎంత ఉండేది అని ఎలా తెలుస్తుంది అంటే, సో వన్స్ అఫీషియల్ పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ అగ్రెసివ్నెస్ అనేది మనకి యూట్యూబ్ పోల్స్ లో కనిపిస్తూ ఉంటది, ఇన్స్టా పోల్స్ లో కూడా కనిపిస్తూ ఉంటది. అట్ ప్రెసెంట్ టూ మచ్ అగ్రెసివ్నెస్ కనిపించట్లేదు, ఇమాన్యుయల్ నామినేషన్ కూడా అంత గట్టిగా లేదు, అంటే లైక్ టూ మచ్ అగ్రెసివ్ గా లేదనమాట. జస్ట్ తన పాయింట్స్ తను చెప్పేశాడు క్లియర్ గా. అండ్ బర్నీ గారు ఇమాన్యుల్ కూడా నామినేట్ చేస్తారు, ఒకసారి నువ్వు వెళ్ళేసినా తెలుస్తుంది అంటే వెళ్తా బరాబర్ వెళ్తా అంటున్నాను. ఇమాన్యుల్ ఆడియన్స్ నన్ను సెకండ్ ప్లేస్ లో పెట్టారని చెప్పి ఇమాన్యుల్ చాలా గట్టిగా ఫీల్ అవుతున్నాడు. అందుకే సుమనన్న కూడా కళ్యాణ్ ని ఎదుర్కొంటున్నాడు. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏ అంటాడు సుమనన్న ఫస్ట్ ప్లేస్ లో పెట్టారు కదా, ఇంకా సుమనన్న మామూలుగా రెచ్చిపోతాడు. పడింది 4 ఓట్లే కదా సుమనన్నకి, అయినా కానీ సుమనన్న ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి 100% వచ్చింది కదా సుమనన్నకి. మామూలుగా గుద్దో అసలు ఎట్లా ఉంటాడు సుమనన్న, మామూలు కూడా కాదు ఆ 4 ఓట్లకి, మామూలు విషయం ఉండదు సుమన దగ్గర, కథ వేరే ఉంటుంది అనమాట. సో అటు సైడ్ నుంచి మాత్రం కళ్యాణ్ డిఫెన్స్ మాత్రం బాగా చేస్తున్నాడండి. సో ఓవరాల్ గా సో ఎట్ ప్రెసెంట్ ఇది సిట్యువేషన్. తనూజా గారి ఓట్ బ్యాంక్ అయితే మాత్రం సో కళ్యాణ్ వైపే షిఫ్ట్ అవుతుంది మెజారిటీ. సో దివ్య గారి ఎలిమినేషన్ ఈ వీక్ మేబీ నో ఎలిమినేషన్ పెడితే తప్పితే, సో లేదు అంటే దివ్య గారి ఎలిమినేషన్ ఈ వీక్ ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే వాళ్ళ మదర్ వస్తున్నారు కాబట్టి అమ్మాయి డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి, సో ఒక కామనర్ ఇంకా వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది ఎట్ ప్రెసెంట్. సో అది దివ్య గారు వెళ్ళిపోవడానికి బీభత్సమైన ఛాన్స్ ఉంది. ఇంకెందుకంటే డెమోన్ వెళ్తాడా అంటే, సో డెమోన్ వెళ్ళే అవకాశాలు ఎట్ ప్రెసెంట్ కనిపించట్లేదు. మేబీ ఇప్పుడు నామినేషన్స్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత డెమోన్ నామినేషన్స్ కూడా అంత గొప్పగా ఏం లేవు. కాకపోతే రితు ఓటింగ్ ఎంతో కొంత యాడ్ అయ్యి డెమోన్కి సపోర్ట్గా ఉంటుంది. కానీ సో నార్మల్గా అయితే డెమోను అసలు చూసి వెయిట్ చేసి ఏదో కళ్యాణ్ నామినేట్ చేస్తున్నాడు కదా అని అనుకున్నప్పుడు అది ఆ నామినేషన్స్ పండలేదు, సీరియస్లీ పండలేదు ఆ నామినేషన్స్ ఓపెన్ గా చెప్పాలంటే. సో కాబట్టి డెమోన్ రితు ఓటింగ్ తో డెమోన్ సేఫ్ అవుతాడు కానీ, బట్ ఇక్కడ అయితే మాత్రం దివ్య గారికి బీభత్సమైన డేంజర్ ఉంది. సో ఇది అనమాట ప్రీపోల్ ఓటింగ్ అనాలిసిస్. సో జస్ట్ రేపొద్దున ఇంకా కొంచెం బెటర్ అనాలిసిస్ చేసుకోవచ్చు విత్ నామినేషన్స్ పాయింట్స్ తో సహా కలుపుకొని ఏంటి అనే సంగతి. అంటే జై హింద్.